సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి కార్మికులను ఓట్లు అడిగే హక్కు లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బాయిపాట పట్టిన ఎమ్మెల్యే గురువారం GDK-1 ఇంక్లైన్ గనిపై కార్మికులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గని ఆవరణలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే సింగరేణి సంస్థ బాగుంటుందని అన్నారు. రావణాసురుడి కన్ను సీతపై పడ్డట్టు మోదీ కన్ను సింగరేణి సంస్థపై పడిందని, కార్మికులు కన్నెర చేస్తే మోడీ భస్మం అయిపోతారని అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కార్మిక వర్గం ఏకం కావాలన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని అభ్యర్థించారు. సింగరేణి కార్మికులకు PF, ESI పెన్షన్ స్కీమ్ ను ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామిది, కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. ఆయన మనవడిగా కార్మిక వర్గానికి మేలు చేయడానికి వస్తున్న వంశీని ఆశీర్వదించాలని కోరారు. వంశీ ఎంపీగా గెలిచిన వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ రద్దుకు పార్లమెంటులో పోరాడతారని, సింగరేణి కార్మికులకు సొంతింటి కల నెరవేరేలా రిటైర్డ్ కార్మికులకు 250 గజాల స్థలం ఇప్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సింగరేణి కాలనీని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇవాళ ప్రతి కార్మికుడు ఇదే మాదిరిగా గర్జించాల్సిన అవసరం ఉంది అని మాట్లాడుతా ఉన్నా. ఇవాళ మాట్లాడకపోతే ఇవాళ బీజేపీ, ఇవాళ మోడీ ఎంత దుర్మార్గుడో మీకు అర్థమైతే ఉంది కావచ్చు. ప్రశ్నించేవాడు ఎవడైతే సరే లేనిపోని నిందలు చేసి ఇవాళ జైలుకు పంపుతా ఉన్నారు. వారి గుప్పిట్లో పెట్టుకొని ఇవాళ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాడు. మోడీ కన్ను రావణాసురుడు కన్ను సీత మీద ఎట్లయితే పడ్డదో ఇవాళ సింగరేణి మీద పడ్డది, కోల్ ఇండియా మీద పడ్డది. దాన్ని అమ్మడానికి, అదానికి ఇవ్వడానికి ఇవాళ కుట్రలు పడుతున్నాడు. రేపు కనుక ఈడ BRS ఆడ బీజేపీ కలిస్తే ఇవాళ సింగరేణి, కోల్ ఇండియా ఉండదు అనే విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇవాళ అందరం జాగ్రత్త పడాలి. ఇవాళ శ్రీరాముడు మనవాడు, రామగుండంలో రాముడి వంశం మనది, సీతారాములు మనవాళ్ళు, జై హనుమాన్ అంటాం మనం. ఇక్కడ ఉన్నామందరం కూడా రాముని సంతానం. ఇవాళ ఏ ఒక్కడి మోడో, ఏ ఒక్క కేడిది కాదు, మన అందరిది రాముడు, మన అందరి వాడు దేవుడు. దేవుడు గుళ్ళో ఉంటాడు, గుండెల్లో ఉంటాడు. బిచ్చగాళ్ళ మాదిరిగా రోడ్డు మీద పట్టుకొని తిరిగే వాళ్ళు ఇలా మాయల పకీర్, సీతమ్మను రావణాసురుడు మాయల పకీర్ రూపంలో వచ్చి హే రామ్ ఓం నమ శివాయ అనుకుంటూ వచ్చి అమ్మవారిని పిలిచి ఎత్తుకుపోయినట్టుగా ఇవాళ మోడీ భారతదేశాన్ని దోచుకోవడానికి, ప్రైవేటీకరణ చేయడానికి మన అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకొని జై శ్రీరామ్ అంటూ నాటకం మాట్లాడుతూ రాధాకృష్ణుడు నేనే అంటూ నాదొక పూర్వ జన్మం, కొత్త జన్మం నేను పెట్టిందే దేవుడిని అంటూ ఇవాళ మన ముందుకి మాయల ఫకీర్ రూపంలో వస్తున్న ఇవాళ బీజేపీ పార్టీని ముందుకు తీసుకొచ్చిన ఏదైతే అద్వానీ ఉన్నాడో ఒక గడ్డగా చేసిన చరిత్ర మీది అంటా ఉన్నా. ఇవాళ ప్రతి 10 ఇళ్లకు ఒక పెరాలసిస్ వచ్చిన పేషెంట్ ఉన్నాడంటే కారణం ఈశ్వర్ గారు, అది మీది అంటున్నా. దానిపై జవాబు చెప్పాలంటున్నా. ఈరోజు ఇక్కడ హాస్పిటల్ తీసుకురావడానికి ఇక్కడ బీపీ వస్తే ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తా, బీపీ వస్తే నేను వచ్చి చెక్ చేసుకుంటా అన్న మీ ముఖ్యమంత్రి అడ్రస్ లేకుండా పోయిండు. యశోద హాస్పిటల్తో పార్ట్నర్ అయి అక్కడ ట్రీట్మెంట్ చేసుకొని పేదవాళ్ళ రక్తం గుంజుతున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఎవరికైనా సహాయం చేయడానికి ముందుకొచ్చిండా? జవాబు చెప్పగలుగుతా. ఈ గేట్ మీటింగ్ లో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, INTUC నాయకులు కచ్చకాయల సదానందం, స్వప్న తదితరులు పాల్గొన్నారు.